ఆత్మహత్యకి మరొక పేరు కారుణ్య మరణం. నేను బతకలేకపోతున్నాను నా అనారోగ్యంతో, దానికి మందులు లేవు, ఏమీ లేదు, నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు అనుమతి ఇవ్వండి అనే కారుణ్య మరణం చట్టబద్ధంగా అయితే నిషేధం. సూసైడ్ చేసుకుని చనిపోతే ఎవరేం చేయలేరు. కానీ చట్టబద్ధంగా ఆత్మహత్యకు అనుమతి తీసుకోవాలి అనేటటువంటి కొంతమంది చేసే ప్రయత్నమే గొడవ. ఎందుకంటే వీళ్ళ పేరుని ఇన్సూరెన్స్లు అయ్యి ఉంటే మిగతా వాళ్ళకి అది రావు. కారుణ్య మరణం అయితే కనుక ఆ ఇన్సూరెన్స్లు అయ్యి వర్తిస్తాయి. కాబట్టి ఈ కారుణ్య మరణాలు కావాలని యూరప్ దేశాల్లో అడుగుతూ ఉంటారు. ఫ్రాన్స్ ఇప్పుడు తొలిగా కారుణ్య మరణానికి అనుమతించిన దేశం అయ్యింది. కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించే దిశగా ఫ్రాన్స్ కీలక అడుగు వేసింది. నయం కాని వ్యాధులతో బాధపడేవాళ్ళు జీవితాన్ని అంతం చేసుకునేందుకు వీలు కల్పించే వివాదాస్పద బిల్లుని జాతీయ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. దానికి అనుగుణంగా 305 ఓట్లు వస్తే 199 మంది సభ్యులు వ్యతిరేకించారు. తదుపరి దశలో బిల్లు మీద సెనెట్ కూలంకషంగా చర్చిస్తుంది. అది చట్టాల విషయంలో తుది నిర్ణయాధికారం మాత్రం జాతీయ అసెంబ్లీదే కాబట్టి సెనెట్ నిర్ణయంతో నిమిత్తం లేకుండా ఆత్మహత్య బిల్లు చట్టరూపు దాలుస్తుంది. అయితే ఫ్రాన్స్లో అమల్లో ఉన్న చట్టపరమైన సంక్లిష్టతల దృష్ట్యా అది మరికొన్ని నెలలు పట్టొచ్చు. నయం కాని వ్యాధులు ఉన్న వాళ్ళు విషం తీసుకుని మరణించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.